ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 28వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇది మొదటగా నిర్గమాకాండం 28:1 చూసినప్పుడు, మరియు నాకు యాజకత్వం చేయుటకే నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఇతామారును ఇశ్రాయేలును నీ యొద్దకు పిలిపింపు అని దేవుడు మోషేతో తెలియజేస్తున్నాడు. ఇది మీరు కానీ ఇక్కడ చూస్తే అహరోను అతని కుమారులు తమ యొక్క ఎబిలిటీస్ని బట్టి యాజకత్వం పొందలేదు, కానీ దేవుడు పిలిచిన పిలుపుని బట్టి పొందుకున్నారు. అవును, మన క్రియల ద్వారా కాదు, మన శక్తి ద్వారా కాదు, మనది ఏదీ కాదు, దేవుడు పిలుపు వల్లనే మనకు అర్హత ఉంది. ఇదిగో దేవుడు అహరోన్ని అతని కుమారులు మాత్రమే కాదు, మనల్ని కూడా యాజకులు అంటున్నాడు. పేతురు భక్తులు తెలియజేస్తూ మనం రాజులేని యాజక సమూహం అంటున్నాడు. ఆయన విలువ పెట్టుకొనుక్కున్న సొత్తు అని తెలియజేస్తున్నాడు, ఆయన కుమారులను తెలియజేస్తున్నాడు. అవును, ఇదంతా మనకంత కాదు, దేవుడు తాను కోరుకున్నాడు కాబట్టి, దేవుడు తాను పిలుచుకున్నాడు పని కట్టి మనకి గంత వచ్చింది. అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిస్తే ఆయన తప్పక దానికి కావాల్సిన బలాన్ని కూడా ఇస్తాడు. పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, నా శక్తి కదయ్యా, నన్ను బలపరిచే క్రీస్తులని నేను సమస్తం చేయగలను. అందుని బట్టి మీ టాలెంట్స్ని బట్టి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు హెచ్చించుకోనివ్వకండి. అది దేవుడు పిలిచిన పిలుపు అని జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ దేవుడు పిలిస్తే దేవ నా వల్ల కాదు, నా చేత కాదు అని కూడా చెప్పండి. దేవుడు పిలిస్తే ఆయనే శక్తిని కూడా దయచేస్తాడు. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో 30 చూసినప్పుడు, మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఉరీము తుమ్మిము అని వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధిని వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మును ఉన్నట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మును ఇశ్రాయేలు న్యాయ విధానం బచ్చను. ఇది ఇక్కడ మీరు మాటను చూడొచ్చు, ఊరీము తుమ్మిము. ఇది ఇవి ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడి యొక్క గుండెల దగ్గర ఉంటాయి, రొమ్ము దగ్గర ఉండే న్యాయ విధాన పథకంలో ఉంటాయి. ఇది దేనికి ఉపయోగపడతాయి అంటే, ఇది యాజకుడు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఎవరైనా ఒక మొరపెట్టినప్పుడు దానికి దేవుని దగ్గర నుంచి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి 2 రకాల రంగులు ఉన్న రాళ్ళు. సాధారణంగా ఒకటి తెలుపు, ఇంకొకటి నలుపు. దేవుడు తెలుపు రాయిని బయటికి తీసేలా చేస్తే, ఇదిగో అతని హృదయం దగ్గర, అతని రొమ్ము దగ్గర చేయి పెట్టుకుని ఒక రాయి తీసినప్పుడు తెల్లదొస్తే దేవుడు వేస్తున్నట్టు, నల్లదొస్తే దేవుడు నువ్వు అన్నట్టు, దానికి సూచనగా వీటిని వాడేవారు. ఇదిగో రాజులు చాలాసార్లు వీటిని వాడినట్టు, దావీదు మహారాజు చాలాసార్లు వీటిని వాడినట్టు మనం చూడవచ్చు. అయితే ఈరోజు మనకు ఊరిమవుతూనే ఉందా? మనం కూడా అలా చేయొచ్చా అంటే అవును, తప్పకుండా. యేసుక్రీస్తు ప్రభు వాక్యమే అన్నాడు, ఇదిగో వాక్యం దేవుడే ఉన్నాడు అని చెప్పి యోహాను స్తోత్రం మనం చూడొచ్చు. ఇదిగో మన హృదయంలో వాక్యం ఉంటే ఏ విధంగా అయితే ఊరిము తుమ్మిము అతని హృదయం దగ్గరగా, యాజకుడి హృదయం దగ్గర ఉన్నాయో, మన హృదయంలో కూడా వాక్యం ఉంటే మనం కూడా దేవుడి దగ్గర నుంచి ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ పొందొచ్చు. దేవా ఇది వాక్య ప్రకారమైన నేను వెళ్ళొచ్చా అన్నప్పుడు ఇదిగో వాక్యం మనకు సూటిగా తెలియజేస్తాం, అవును నువ్వు వెళ్ళొచ్చా. దేవా నీ చిత్తం ఏంటి తెలియజేయమన్నప్పుడు వాక్యం నుంచి దేవుడు సూటిగా మనతో మాట్లాడతాడు, అవును ఇలా చేయొచ్చు, అవును ఇది నా చిత్తం అని చెప్పి. ఇది ఊరిము తుమ్మిము దేవుడు మనకు దయచేశాడు. అయితే అది ఆయన వాక్యంలో ఉంది. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు, దేవుని మార్గంలో నడవచ్చు. అదే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చివరిగా ఇదే అధ్యాయంలో 34 చూసినప్పుడు, ఒక్కొక్క బంగారు గంటి దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవాలి. చూసారా, ఇక్కడ ప్రధాన యాజకుల యొక్క వస్త్రధారణ గురించి తెలియజేస్తుంది. ఈ వస్త్రం దగ్గర చుట్టూ ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్కి ఒక గంట, ఆ పక్కనే ఒక దానిమ్మ పండుగకి ఉన్న ఆ ఆకృతిలో ఉన్న బంగారు గంటలు ఉంటాయి అనమాట. ఇదిగో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కమారు అడ్డగారు లోపల నుంచి అతి పరిశుద్ధ స్థలాలకు వెళ్ళినప్పుడు దేవుని ఎదుట అతను సరిగ్గా లేకపోతే అతను పడి చేస్తాడు. అయితే అతను బతుకున్నాడా లేదో చూడడానికి కూడా బయట ఉన్న వ్యక్తికి ధైర్యం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇతను వెళ్తే ఇతను పడి చేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అతను బతుకున్నాడు అనడానికి సూచన ఏంటి అంటే, ప్రధాన యాజకుడు అంగి చుట్టూ ఉండే ఈ బెల్ట్కు ఉండే గంట మోగుతున్నంతసేపు ఒక సూచన ఉంటుంది, అతను బతుకున్నాడని. ఒకవేళ ఎప్పుడైతే అతను ఆ గంట శబ్దం రావడం లేదో అప్పుడు మనకు తెలిస్తే అతను చనిపోయాడు. అప్పుడు వెంటనే బయట ఉన్న వాళ్ళు అతని ఆ బెల్ట్కి కట్టి ఉన్న తాడుని బట్టి అతను బయటకు లాగుతారు. ఇదిగో ఈ సందర్భాన్ని చూసినప్పుడు ఇక్కడున్న ఆ దానిమ్మ పండు మనలో ఉన్న ఆత్మఫలాన్ని తెలియజేస్తుంది. ఇది మీరు కానీ గల్తీ 5:22 చూసినప్పుడు ఆత్మఫలమేమనగా అని చెప్పి ఆత్మఫలాలు కానీ ఆత్మఫలం అని రాయకండి. ఫలం అంటే ఒకటి, అందులోనే ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం ఇవన్నీ ఉంటాయి. ఇదిగో ఈ దానిమ్మ పండు ఆత్మఫలాన్ని తెలియజేస్తుంది. ఇదిగో ఈ యాజకుడికి ఆత్మఫలం లేకుండా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అతను నశించిపోతాడు అని ఏ విధంగా సూచన ఉందో అదేవిధంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నీలా ఆత్మఫలాలు ఫలించు. ఆత్మఫలాలను ఫలించకుండా నీవు దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడు. దేవుడు అది తెలియజేస్తున్నాడు, ఫలాన్ని లేని చెట్టుని దేవుని నరికి పడేస్తాడని చెప్పి.
ఈరోజు దానిమ్మ పండు ఏ విధంగా ఆత్మఫలాన్ని తెలియజేస్తుందో మనకు కూడా దేవుడు అది తెలియజేస్తున్నాడు, ఫలించండి అని చెప్పి. దేవుడు మనం ఫలించమని మనల్ని అభివృద్ధి చెందమని చెప్తున్నాడు. మనమైతే మాత్రం ఒక్కోసారి మూడుబారిన చెట్లుగా ఉంటున్నాం, కేవలం ఆకులు మాత్రమే ఉంటున్నాయి. ఆకులున్న అంజూరపు చెట్టును చూసి యేసు ప్రభు శపించాడు. ఆ విధమైన శాపానికి గురి కాకుండా ఉండాలంటే మనం ఫలించాలి. దేవుడు మనకు సమయం వేస్తున్నాడు, ఇంకో ఏడాది సమయం. ఇంకా మన చుట్టూ తవ్వుతున్నాడు, ఇంకా మనకి ఎదివేస్తున్నాడు, ఇంకా మనకు సహాయం చేస్తున్నాడు. ఇంకా మీరు దేవునికి దూరంగా ఉన్నారు, ఇంకా మీరు దేవుడు ఎంత సమయం వేస్తుందో సరే దాన్ని వృధా చేస్తున్నాడు. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, త్వరగా ఫలించు, రాకడ సమీపంగా ఉంది. ఇదిగే విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఫలించాలి, అది దేవుని కొరకు. ఫలిస్తే మనం ఆశీర్వదించబడతాం, ఫలిస్తే దేవుడు మన బట్టి సంతోషిస్తాడు, ఫలిస్తే మన దేవుని నామ మధువు నిలబడవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇదే నన్ను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఉన్నాను దేవా. ఇదే నన్ను వాక్యంలో తండ్రి నువ్వు మాతో తెలియజేస్తున్నావు. నువ్వు పిలిచిన పిలుపు ద్వారా దేవతండి మాకు అర్హత లభించిందండి. నువ్వు మమ్మల్ని పిలిస్తే నువ్వు మాకు బలం దయచేసేవడం తెలియజేస్తుందని బట్టి నీకు ఉన్నావు. అదేవిధంగా నేను తండ్రి ఊరిముతో మేము గురించి మాతో మాట్లాడుతూ నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవతండి నువ్వు మాకు మీ చిత్తాన్ని తెలియజేస్తుందని బట్టి నీకు ఉన్నావు. నీకు చివరిగా నేను తండ్రి మమ్మల్ని ఫలించమని నువ్వు తెలియజేస్తున్నావు దేవతండి. ఇంక నువ్వు మాలో ఫలం లేకపోతే దేవతండి మాకు సమయాన్ని కృపను దేవతండి నీ శక్తిని దయచేయని వేడుకొంచున్నాను. మేము ఫలించినట్లు దేవతండి అభివృద్ధి చెందినట్లు మాకు సహాయం చేయని వేడుకొంచు. నా ప్రభుని రక్షకుని నజరేయుడైన యేసుక్రీస్తునామములో ఈ చిన్న ప్రార్థన వేడుకొని పొందుకొని నిన్ను స్తుతిస్తున్నాను ప్రియులకు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.